అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తేజు ఛానల్. ఇవాల్టి క్లాస్లో మనము ఎడ్యుకేషనల్ సైకాలజీలోని మూర్తిమత్వం లేదా పర్సనాలిటీ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ మూర్తిమత్వం చాప్టర్లో టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయండి. అన్ని టాపిక్స్ కూడా మనం ఒకే వీడియోలో కవర్ చేయలేం కాబట్టి ఈరోజు క్లాస్లో మూర్తిమత్వం అంటే ఏంటి, మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు, మూర్తిమత్వ స్వభావం మరియు లక్షణాలు, అలాగే మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు లేదా అంశాల వరకు నేర్చుకుందామండి. ఇక ఈ గ్రంథులు లేదా గ్లాండ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి నాయిస్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేసేసి క్లాస్ వినండి. నౌ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మూర్తిమత్వాన్ని ఇంగ్లీష్లో పర్సనాలిటీ అని అంటారు కదండి. పర్సనాలిటీ అనేది పర్సోనా లేదా పెర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అనేది ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదం. ఒక్కోసారి ఎగ్జామ్లో పర్సనాలిటీ ఏ భాషా పదం అని అడుగుతారండి. పర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ పదము, పర్సోనా అనేది లాటిన్ పదము, గుర్తుపెట్టుకోండి. మరి ఈ పర్సోనా అంటే అర్థం ఏంటి? పర్సోనా అంటే లాటిన్ భాషలో ముసుగు అని అర్థము. ఎక్కడెక్కడ ఈ మాస్కుల్ని ఉపయోగించేవారు? ముందు కాలంలో గ్రీకులు నాటకాలు వేసేటప్పుడు క్యారెక్టర్స్కు సరిపోయేలాగా మాస్కులను ధరించేవారు. అంటే డోరామ్యాన్ మాస్క్ వేసుకున్నప్పుడు డోరామ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకున్నప్పుడు స్పైడర్ మ్యాన్ లాగా. అంటే మనిషి నాటకాలు వేసేటప్పుడు మనిషి బయటకు కనిపించే ఆకారమే మాస్క్. యాక్చువల్గా మూర్తిమత్వాన్ని మనము వాడుక భాషలో శారీరక సౌష్ఠవం అనే పదానికి సమానమైన అర్థంగా ఉపయోగిస్తారు. అయితే నిజంగా మూర్తిమత్వం అంటే ఏంటి? మూర్తిమత్వం అంటే వ్యక్తి బయటకు కనిపించేటటువంటి శారీరకమైన రూపురేఖలు, అంటే ఒడ్డు, పొడవు, రంగు, రూపము ఇవన్నీ కాక వ్యక్తి యొక్క అంతర్గత మానసిక, సామాజిక, తాత్విక, ఉద్వేగ లక్షణాలను పూర్తిగా వివరించే ఒక సమగ్రమైన పదము. ఇవన్నీ కలిస్తేనే మూర్తిమత్వము. ఓకేనా అండి? ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి భాషా పదాలను ఒకసారి రివైజ్ చేసుకుందామండి. మూర్తిమత్వం అనేది తెలుగు పదము. ఈ మూర్తిమత్వాన్ని ఇంగ్లీష్లో మనం పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ భాషా పదము. ఇక ఈ పర్సనాలిటీ అనేది లాటిన్ పదమైన పర్సోనా నుంచి ఆవిర్భవించింది. ఇంకా పర్సనలైట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇప్పుడు ఎగ్జామ్కి అడిగారు. పర్సనలైట్ అనేది ఫ్రెంచ్ పదము. ప్రతి ఉద్దీపనకు మనిషి ఇచ్చేటటువంటి ప్రతిస్పందనలే అతని మూర్తిమత్వంగా చెప్తారు. అంటే కామెడీ సీన్స్ చూసేటప్పుడు కొంతమంది జస్ట్ చిన్న కామెడీ సీన్కే నవ్వుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత కామెడీ ఉన్నా కూడా సీరియస్గా కూర్చొని ఉంటారు. ఇలా ప్రతి ఉద్దీపనకు కూడా ఆ మనిషి ఇచ్చేటటువంటి రియాక్షన్స్ని మనము అతని మూర్తిమత్వంగా చెప్తామండి. నెక్స్ట్ మూర్తిమత్వ నిర్వచనాల గురించి తెలుసుకుందామండి. మన టెక్స్ట్ బుక్లో దాదాపు 10-12 వరకు నిర్వచనాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనము పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ సైంటిస్ట్ నేము, ఆ సైంటిస్ట్ ఇచ్చినటువంటి నిర్వచనంలో కీ పాయింట్, ఈ రెండు కూడా రిలేట్ చేసుకుంటే మనకి నిర్వచనాలు మొత్తం నేర్చేసుకోవచ్చండి. ఇక్కడ ఐసెంక్ అనే శాస్త్రవేత్త మూర్తిమత్వం గురించి ఏం చెప్పారంటే, వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే అతని మూర్తిమత్వంగా చెప్పవచ్చు. మరి ఐసెంక్ శాస్త్రవేత్త పేరు, అతను ఇచ్చిన డెఫినేషన్లో కీవర్డ్స్, మెయిన్గా ఉన్న వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. సమగ్ర వాస్తవ, ఇది ఐసెంక్ అనే సైంటిస్ట్ నేమ్కి కొద్దిగా లింక్ అవుతుంది కదా, సో ఆ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఐసెంక్ అంటూనే మనకి సమగ్ర వాస్తవ అనేటటువంటి వర్డ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ జీడబ్ల్యూ ఆల్పోర్ట్, మూర్తిమత్వానికి సమగ్రమైన నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఆల్పోర్ట్ ఇచ్చిన నిర్వచనము, మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు. మరి ఈ నిర్వచనంలో ఉన్నటువంటి కీవర్డ్ సర్దుబాటు. ఆల్పోర్ట్ అంటూనే సర్దుబాటు అనేది గుర్తుకు రావాలి. ఆల్పోర్ట్ ఇంకొక నిర్వచనం కూడా ఇచ్చారండి మూర్తిమత్వానికి. అదేంటంటే, ఒక విశిష్టమైన ప్రత్యేకమైన పద్ధతులలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేసే శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణయే మూర్తిమత్వము. ఇదంతా కూడా మనం బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఈ రెండు నిర్వచనాలలో గమనిస్తే, రెండు నిర్వచనాలలో కూడా కామన్గా ఉన్నటువంటి కీవర్డ్ సర్దుబాటు, పరిసరాలతో సర్దుబాటు. సో ఆల్పోర్ట్ అంటూనే మనకి ఏం గుర్తుకు రావాలంటే, పరిసరాలతో సర్దుబాటు అనే వర్డ్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ నిర్వచనం అండి,
మూర్తిమత్వము ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించింది లెవిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెవిన్ వ్యవస్థ. మనం 1కి 2 సార్లు దీనిని పలికినప్పుడు మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుందండి. మూర్తిమత్వము ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించింది లెవిన్. నెక్స్ట్ నిర్వచనానికి వద్దామండి. డేషియల్ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అని నిర్వచించింది డేషియల్. దీనికి కీవర్డ్స్ చెప్పగలరా అండి మీరు? చాలా ఈజీ అండి. ఇక్కడ సాంఘిక అనే వర్డ్ ఉంది కదా, సాంఘిక అంటే సోషియల్ అని అర్థము. సాంఘిక శాస్త్రం అంటే సోషియల్ అనే కదండి, సోషియల్ కదా. సో డేషియల్ సోషియల్ ఇలా రిలేట్ చేసుకోండి. డేషియల్ సోషియల్, ఓకేనా అండి. నెక్స్ట్ వాట్సన్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అని నిర్వచించింది వాట్సను. ఇక్కడ వాట్సను వాస్తవ విశ్వసనీయమైన, ఓకేనా అండి. వాట్సన్ అనే వ్యక్తి చాలా వాస్తవికంగా అంటే రియాలిటీగా విశ్వసనీయంగా ఉంటారు. వాట్సన్ వాస్తవ విశ్వసనీయమైన, ఓకేనా అండి. గుర్తుంటాయా మీకు ఇవి? నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్ళిపోదామండి. కింబాల్ యంగ్ వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాలలో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తన తీరుని వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వము. అమ్మో చాలా పెద్ద డెఫినేషన్ కదండి, నేర్చుకోవడానికి చాలా టైము అంటే అధిక సమయం పడుతుంది కదండి. కింబాల్ యంగ్ అంటూనే అధిక సమయం అని గుర్తుకు రావాలి మనకి. ఇవి రిలేటెడ్ వర్డ్స్ అండి. కింబాల్ యంగ్, అధిక సమయము. ఈ రిలేటెడ్ వర్డ్స్ మీ కన్వీనియంట్ని బట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చండి మీరు. అంతేకాకుండా డిఎస్సిలో మనకి ఎక్కడా కూడా సైంటిస్ట్ నేమ్ ఇచ్చేసి అతని నిర్వచనం రాయండి అని ఎక్కడ అడగడండి. జస్ట్ మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఈ నిర్వచనాల కోసం అయితే మనం ఎక్కువ టైం స్పేర్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కీవర్డ్ గుర్తుకు పెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డెఫినేషన్లోకి వెళ్ళిపోదామండి. కాటిల్ ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేశాడో ప్రాగుప్తీకరించడానికి దోహదపడేదే అతని మూర్తిమత్వము. మనము ఒక సన్నివేశం సృష్టించి ఒక వ్యక్తి ఆ సన్నివేశంలో ఎలా బిహేవ్ చేస్తాడు అని అంచనా వేయటానికి ప్రాగుప్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వంగా నిర్వచించింది కాటిలు. ఈ మొత్తం డెఫినేషన్లో మనకి యూనిక్గా కనిపించేటటువంటి వర్డ్ ప్రాగుప్తీకరించడం. కాటిల్ అంటూనే సన్నివేశము ప్రాగుప్తీకరణ రెండు రిలేట్ రావాలండి. కాటిలు సన్నివేశము ప్రాగుప్తీకరించడం, ఓకేనా అండి. నెక్స్ట్ జార్జ్ మాక్డొనాల్డ్ మూర్తిమత్వానికి ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దామండి. మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు మొహంలో కూడా తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా కొంతమందికి. అలా మనిషి హృదయం వల్లనే కాదు మొహంలో కూడా తెలుస్తుంది. మూర్తిమత్వాన్ని మనం మొహంను బట్టి కూడా అంచనా వేయచ్చు. కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదండి ఈ డెఫినేషను. సో మాక్డొనాల్డ్ అంటూనే మన కీవర్డ్స్ హృదయము, మొహము ఈ రెండు రిలేట్ చేసుకోండి. ఏమన్నాడు? మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు మొహంలో కూడా తెలుస్తుంది అని నిర్వచించింది జార్జ్ మాక్డొనాల్డ్, ఓకేనా అండి. నెక్స్ట్ ప్యారిస్ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వము. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వము. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ప్యారిస్ యొక్క సంస్కృతి, ఓకేనా అండి. సంస్కృతి అంటూనే ప్యారిస్ అనే దేశం యొక్క సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడబ్ల్యూ బర్జెస్ వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే మూర్తిమత్వము. వ్యక్తి యొక్క పాత్ర, హోదా రెండింటిని నిర్ణయించే లక్షణాంశాల యొక్క సమైక్యమే అతని మూర్తిమత్వంగా నిర్వచించింది ఈడబ్ల్యూ బర్జెస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా అండి ఇందులో? హోదా, పాత్ర, బడ్జెట్ అనేవాడు గుర్తుపెట్టుకోండి. మన దగ్గర తగినంత బడ్జెట్ ఉంటేనే సంఘంలో హోదా ఉంటుంది. అప్పుడే మన పాత్రను లేదా మన క్యారెక్టర్ని, ఇప్పుడు డబ్బుల్ని బట్టే కదండి డిసైడ్ చేసేది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. సో ఈడబ్ల్యూ బర్జెస్ అంటూనే మనకి పాత్ర, హోదా. ఈడబ్ల్యూ బర్జెస్ పాత్ర, హోదా, ఓకేనా అండి. నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ లాస్ట్ 3 డెఫినేషన్స్ అండి ఇవి. ఇప్పటికే చాలా డెఫినేషన్స్ నేర్చేసుకున్నాము. ఇంకా జస్ట్ 3 మాత్రమేనండి. జేఎఫ్ బ్రౌన్ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించింది ఎవరండి? జేఎఫ్ బ్రౌన్. ఇందులో కీవర్డ్ వచ్చేసి
గుణాత్మక నమూనా బ్రౌన్ అని గుర్తుపెట్టుకోండి. జేఎఫ్ బ్రౌన్ అంటూనే మన డెఫినేషన్లో ఏముంటుందండి, గుణాత్మక నమూనా. ఓకేనండి. నెక్స్ట్ వన్ కాంటర్. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము లేదా ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వంగా నిర్వచించింది కాంటర్. ఇందులో వచ్చేసి ప్రతిచర్యల మొత్తము లేదా కృత్యాల మొత్తము, ప్రతిచర్యలు, కృత్యాలు, కాంటర్ అనే వర్డ్స్ మనము గుర్తుపెట్టుకోవాలండి. లాస్ట్ వన్ ప్రిన్స్. జైవిక స్వతసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు మొదలైన అన్ని లక్షణాలను కలిపి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించింది ప్రిన్స్. ప్రిన్స్ అంటే యువరాజు కదండి. యువరాజుకు ఎలాంటి గుణాలు ఉండాలంట, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని లక్షణాలు కలిపితేనే అతన్ని ప్రిన్స్ అంటారు. లేదా ప్రిన్స్ ప్రచోదనాలు. మనము పదే పదే ఇలా కీవర్డ్స్ని, సైంటిస్ట్ నేమ్ని రిలేట్ చేసి నేర్చుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అవి మనకి అలాగే గుర్తుండిపోతాయండి. సో ఇప్పుడు జేఎఫ్ బ్రౌన్ అంటూనే గుణాత్మక నమూనా, కాంటర్ ప్రతిచర్యల మొత్తం లేదా కృత్యాల మొత్తము, ప్రిన్స్ అంటూనే ప్రచోదనము, ఇలా గుర్తుకు రావాలండి. మనం ఇంకొకసారి కీవర్డ్స్ చూద్దామండి ఫాస్ట్గా. ఐసెంక్ అంటూనే సమగ్ర వాస్తవ, ఆల్పోర్ట్ వచ్చేసి సర్దుబాటు. ఆల్పోర్ట్ యొక్క 2 డెఫినేషన్స్ కూడా కీవర్డ్ వచ్చేసి సర్దుబాటు అని గుర్తుకు రావాలండి. నెక్స్ట్ లెవిన్ వ్యవస్థ, డేషియల్ అంటూనే సోషియల్, వాట్సన్ అంటూనే వాస్తవ విశ్వసనీయమైన. నెక్స్ట్ కింబాలియంగ్ అధిక సమయము, కాటిల్ సన్నివేశ ప్రాగుప్తీకరించడము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాక్డొనాల్డ్ హృదయము లేదా మొహము, ఈ ప్యారిస్ సంస్కృతి, ఈడబ్ల్యూ బర్జెస్ పాత్ర లేదా హోదా. జేఎఫ్ బ్రౌన్ గుణాత్మక నమూనా, కాంటర్ అంటూనే ప్రతిచర్యల మొత్తము లేదా కృత్యాల మధ్యము, ప్రిన్స్ అంటే ప్రచోదనము. ఇలా ప్రతి కీవర్డ్ గుర్తుండాలండి. నిర్వచనాలన్నీ నేర్చేసుకున్నాం కదండి. నెక్స్ట్ టాపిక్ మూర్తిమత్వం యొక్క లక్షణాలు. యాక్చువల్గా ఒకే కడుపున పుట్టినటువంటి ట్విన్స్కైనా సరే మూర్తిమత్వము ఒకేలాగా ఉండదండి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా దాదాపు ఒకేలా ఉండరు, మరియు ఒకేలాగా ఆలోచించలేరు. అంటే మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎవరి మూర్తిమత్వం వారిది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి మూర్తిమత్వం ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ మూర్తిమత్వం అనేది నిర్దిష్టమైనది మరియు అద్వితీయమైనది. అయితే మూర్తిమత్వం అనేది కొన్ని లక్షణాల సముదాయం మాత్రమే కాదు, మనిషికి సంబంధించినటువంటి అన్ని అంశాల సమగ్రమైన స్వరూపంగా మూర్తిమత్వాన్ని చెప్తారు. ఇక్కడ శాస్త్రవేత్త ప్రిన్స్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మరలా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రిన్స్ అన్నట్లు మూర్తిమత్వం అనేది మనిషి యొక్క స్వతసిద్ధ గుణాల మీద, ధోరణుల మీద, అతని సహజాతాల మీద, సంపాదిత లక్షణాల మీద, ప్రచోదనాల మీద, ఇలా వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ అన్ని అంశాల యొక్క సమగ్ర స్వరూపాన్ని అతని మూర్తిమత్వంగా చెప్తారు. అయితే మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, కొన్ని లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు, కానీ ఖచ్చితంగా అతని మూర్తిమత్వము ఇలాగే ఉంటుంది అని మనము చెప్పలేము, కొలవలేము. ఈ సెంటెన్స్ని బాగా గుర్తుకు పెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఇలాగే ఈ సెంటెన్స్ అనేది అడుగుతారండి. మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు, కానీ ఖచ్చితంగా కొలవలేము. ఇది ఎగ్జామ్లో అడుగుతారండి ఈ లైను. ఇక మూర్తిమత్వం అనేది జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరి మూర్తిమత్వము కూడా అతని వంశపారంపర్య లక్షణాల మీద, అతను నివసించేటటువంటి పరిసర ప్రాంతాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇక మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది, కానీ స్తబ్దంగా ఉండదు మరియు గతిశీలకమైనది. వ్యక్తుల మూర్తిమత్వము ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఈ సెంటెన్స్ ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కూడా ఇలాగే అడిగే అవకాశం ఉంది. ఇక ఆ వ్యక్తికి మంచి అభ్యసన అనుభవాలు, మంచి ఎక్స్పీరియన్సెస్ తన లైఫ్లో ఉన్నప్పుడు అతని క్యారెక్టర్ లేదా పర్సనాలిటీ అనేది హై పీక్లో ఉంటుంది. అందరికీ ఒక పాజిటివ్ వే కనిపిస్తుందండి. అలా కాకుండా అతని లైఫ్లోని అభ్యసన అనుభవాలు ఏదైనా బ్యాడ్గా లేదా ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అలా ఉన్నప్పుడు అతని మూర్తిమత్వం అనేది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది. అంటే మూర్తిమత్వాన్ని మనము మానసికమైనదిగా చెప్పవచ్చు. అంటే మూర్తిమత్వం అనేది వంశపారంపర్య లక్షణాలను బట్టి శారీరకమైనదిగా మాత్రమే కాకుండా అతనికి ఉన్నటువంటి అభ్యసన అనుభవాలను బట్టి మానసికమైనదిగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణాలలో మరొక ముఖ్యమైన లక్షణము స్వీయ చైతన్యము. అంటే తనంతట తాను ఆలోచించేటటువంటి శక్తి. బాటియా అనే శాస్త్రవేత్త చెప్పినట్లు వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనిషిగా మారతాడు. అంటే
వ్యక్తి మంచి చెడు విచక్షణ తెలిసినప్పుడు మాత్రమే అతన్ని మనం మనిషిగా గుర్తిస్తాము. జంతువుల్లో మరియు పసిపిల్లల్లో ఆత్మభావన అంటే ఆలోచించే శక్తి, స్వీయ చేతనత్వం ఉండదు కాబట్టి ఈ జంతువులకు మరియు పసిపిల్లలకు మనం మూర్తిమత్వాన్ని ఆపాదించలేము. కాబట్టి మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం అనేది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి ఒక బిట్ అండి. కింది వానిలో మూర్తిమత్వ లక్షణం ఏది? ఆప్షన్ ఏ మూర్తిమత్వాన్ని వివరించలేం కానీ అంచనా వేయవచ్చు. ఆప్షన్ బి మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఆప్షన్ సి జంతువుల్లో పసిపిల్లల్లో మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. ఆప్షన్ డి సమరూప కవలలకు ఒకే రకమైన మూర్తిమత్వం ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే మనము ఒకే కడుపున పుట్టినటువంటి కవలలకు కూడా మూర్తిమత్వం ఒకేలాగా ఉండదు, ఒకేలాగా ఆలోచించలేరు అని నేర్చుకున్నాం కదండి. సో ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్. ఇక మూర్తిమత్వంలో స్వీయ చైతన్యం అనేది ముఖ్యమైన అంశంగా ఇందాకే చెప్పుకున్నాం కదండి. జంతువులకు పసిపిల్లలకు తమంతట తాము ఆలోచించేటటువంటి శక్తి ఉండదు, స్వీయ చైతన్యం అనేది ఉండదు కాబట్టి వారికి మనం మూర్తిమత్వాన్ని ఆపాదించలేము. సో ఆప్షన్ సి కూడా రాంగ్. ఆప్షన్ ఏ విషయానికి వస్తే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనము వివరించవచ్చు, కొన్ని లక్షణాల ఆధారంగా అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవలేము. సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ అండి. ఇక ఆప్షన్ బి మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు, మూర్తిమత్వం గతిశీలకమైనది అని నేర్చుకున్నాం కదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇలా ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ క్లాస్కి సంబంధించినటువంటి లాస్ట్ టాపిక్ అండి, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనము అతనికి సంబంధించినటువంటి అన్ని అంశాల, అన్ని లక్షణాల సమగ్ర స్వరూపంగా చెప్పవచ్చండి. అసలు మూర్తిమత్వం అనే పదమే సమగ్రమైనది అని స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదండి. వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో భౌతిక మానసిక కారకాలు అన్నీ కూడా ఏకీకృత మొత్తంగా పరిసరాలకు అనుగుణంగా పనిచేస్తాయి అని తెలిపింది ఎవరంటే పీటర్ శాండీఫర్డ్ అని కూడా అంటారండి. పీటర్ శాండీఫర్డ్ ప్రకారము మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి భౌతిక శారీరక లక్షణాలు. భౌతిక లక్షణాలు అంటే బయటకు కనిపించేటటువంటి లక్షణాలండి. అవి ఏంటంటే వ్యక్తి యొక్క ఎత్తు, లావు, చర్మం రంగు, జుట్టు రంగు, ఆరోగ్యము, అందము ఇవన్నీ కూడా భౌతిక లక్షణాలు. ఒక మంచి రూపం అనేది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని, నేను బాగున్నాను అనే అహంకారాన్ని కలగజేస్తే అవయవ లోపం అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతా భావాన్ని కలగజేస్తుందండి. కాబట్టి వ్యక్తి యొక్క బాహ్య రూపము లేదా బాహ్య లక్షణాలు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే రెండవ అంశము శరీర నిర్మాణ లక్షణాలు లేదా శరీర లక్షణాలు. అవేంటంటే జీవన క్రియలు, ఆకలి, నిద్ర లాంటివి, అంతర్గత అవయవాలు, రక్తపీడనము, రక్తవర్గము, నాడీ వ్యవస్థ, గ్లాండ్స్, ఖనిజ మూలకాలు ఇవన్నీ కూడా మనిషి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాడీ వ్యవస్థను మనం తీసుకుంటే నాడీ మండలం పనితీరుకు వ్యక్తి యొక్క ఉద్వేగ వ్యక్తీకరణకు సంబంధం ఉంటుంది. నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు మనిషికి అలసట కలుగుతుంది, ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి అభ్యసనం అనేది వేగంగా జరగదు. ఓకేనా అండి. నెక్స్ట్ బౌద్ధిక సామర్థ్యాలు, అలవాట్లు, కౌశలాలు అంటే చేసే పనులండి. ఇవన్నీ కూడా మనిషి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవే కాకుండా వ్యక్తికి ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు, శక్తులు, లక్షణాంశాలు, వైఖరులు, అభిరుచులు ఇవన్నీ కూడా పైన చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఓవర్లాపింగ్ అయి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అండ్ వీడియో చాలా లెంతీ అయిపోయింది కదండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో లేదా ఈ క్లాసు మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.